హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో తోటకూరతో మసాలా గారెలు ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గారెలు చాలా బాగుంటాయండి. అండ్ ఆకుకూరతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాము. ఇదండి ఫస్ట్ తోటకూర. ఇక్కడ 2 పెద్ద సైజు తోటకూర కట్టలు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. తర్వాత శనగపప్పు, 1/2 కేజీ శనగపప్పు తీసుకొని నీట్గా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. నేను ఇక్కడ చాపర్ యూస్ చేస్తున్నాను, మీరు నార్మల్ మిక్సీ జార్ అనే యూస్ చేయొచ్చు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న ముక్క అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అది కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి. శనగపప్పు వేసేటప్పుడు నీళ్ళేమి లేకుండా వడగట్టుకొని వేసుకోవాలి. ఇదండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న శనగపప్పునంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. క్లిప్లో చూపిస్తున్నారు కదా, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకుంటే టేస్ట్ బాగోదు. చూడండి, ఇప్పుడు మనం తోటకూరని సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు నైఫ్తో అయినా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాపర్ యూస్ చేస్తున్నాను. చాపర్లో అయితే ఈజీగా సన్నగా తరుక్కోవచ్చు అనేసి చాపర్ యూస్ చేస్తున్నాను. మీరు నైఫ్తో అయినా ఒలుచుకునేటప్పుడే తోటకూరని నీట్గా కడుక్కొని సాల్ట్ వాటర్లో సన్నగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న తోటకూర అంతా మనం శనగపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకోవాలి. ఎంత సన్నగా చాప్ చేసుకుంటే తోటకూర అంత బాగా వస్తాయండి వడలు. 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చేతితో గట్టిగా ఇలా కలుపుతూ అనుకోవాలి. అప్పుడు మనకి పిండి బాగా కలుస్తుంది అనమాట. తోటకూర శనగపప్పు పేస్ట్ అంతా బాగా కలుస్తుంది. చూడండి, చూడడానికి మనకి ఇలాగే కొంచెం పొడి పొడిలాగే ఉంటుందండి పిండి. మనం ఇలా గట్టిగా కలుపుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి, మనకి వడ షేప్ వస్తుందా లేదా అనేది. ఒకవేళ మీకు షేప్ వడ లాగా రావట్లేదు అనుకుంటే ఒక 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా రావాలన్నమాట. నేను కొన్ని వడలు ఉల్లిపాయ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను, కొన్నేమో ఉల్లిపాయ వేసి ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. రెండు క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా బాల్ లాగా చేసుకొని చేతితో ఇలా ప్రెస్ చేస్తే మనకి వడ షేప్ వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వడలు. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన మాడిపోతాయి, లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ వేరే సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, అన్ని వడల్ని ఇలాగే ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయండి, ఖచ్చితంగా ట్రై చేయండి.
అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.